ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో టీడీపీ జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఒక ప్రైవేటు హాస్టళ్లపై దాడి చేశారు. హాస్టల్లో కిటికీలు, డోర్లు ధ్వంసం చేశారు. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం యజమానిని మోకాలపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్నారు కార్యకర్తలు. పైశాచిక ఆనందంతో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయానికి టీడీపీ జనసేన కార్యకర్తలు వెళ్లారు. టీడీపీ జనసేన కార్యకర్తల అరాచకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తూనే ఉన్నాం, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ నేతలు ఇటు జనసేన కార్యకర్తలు కూడా దుశ్చర్యలకే మొదలయ్యాయి. ఏ విధంగా చూడొచ్చు మనం? గుంటూరు జిల్లాలో జనసేన టీడీపీ కార్యకర్తలు గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ రాగానే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దాంతోపాటుగా మాజీ మంత్రి విడుదల రజనీ ఆఫీసును పగలగొట్టారు. దాంతోపాటుగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మాచర్ల మండలం అడిగొప్పల్లో ఒక కారు రోడ్డుపై వెళ్తూ ఉంది. దానికి ఆ కారుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఉంటే ఒక్కసారిగా ఆ కారుపై దాడి చేసి కర్రలతో దాడి చేశారు. ఆ కర్రలతోనే లోపల ఉన్న వారిని పొడిచి లోపల ఉన్న వారిని కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి దాడులు చేశారు. అంతేకాదు తుళ్లూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలానే మోతాడుకులో అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని ట్రాక్టర్తో గుద్ది పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. తాజాగా గుంటూరు లక్ష్మీపురంలో ఒక లేడీస్ హాస్టల్ ఉంది. దానికి సంబంధించి గతంలో తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సూపర్ 6 అనే ఒక స్టిక్కర్ వేయడానికి ప్రయత్నం చేశారు. అయితే హాస్టల్ యజమాని ప్రాధేయపడ్డాడు. ఇక్కడ అనేక వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, కనీసం మీరు ఈ స్టిక్కర్ ఇక్కడ వేయొద్దంటే బలవంతంగా ఆ స్టిక్కర్ అక్కడ వేశారు. తర్వాత దాన్ని తొలగించడం జరిగింది. అయితే దాన్ని మనసులో పెట్టుకుని ఒక్కసారిగా హాస్టల్ పైన దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. లోపల ఉన్న హాస్టల్ యజమానిని బయటికి ఈడ్చుకువచ్చి మోకాళ్ల దండ వేసి కాళ్లు పట్టించారు. జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఆ యజమాని చేత కాళ్లు పట్టించారు. ఒకవైపు ఆ యజమాని తనను వదిలేయమని ప్రాధేయపడుతూ ఉన్నాడు ప్రకాష్ రెడ్డి. కానీ కాళ్లు పట్టుకోవాలని ఆదేశించడంతో కాళ్లు పట్టి దండాలు పెట్టించారు. పైశాచికంగా ఆ వీడియోల్ని కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు, కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంపిస్తూ ఉన్నారు. దాడి చేసిన అనంతరం ఎంపీ పెమ్మసాని ఆఫీస్కి జనసేన తెలుగుదేశం నాయకులు వెళ్లినట్టు కూడా మనకు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇలా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి ఇప్పటంలో ఒక ఇంటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిపైన దాడి చేశాడు. అతనికి తీవ్ర గాయాలవడంతో అతన్ని హాస్పిటల్కి తరలించారు. అలానే ఇప్పటంలో వైఎస్ దివంగత నేత వైఎస్ విగ్రహం పైన దాడి చేశారు. పూర్తిగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పూర్తిగా తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అరాచకం సృష్టిస్తున్నారు. అశోక్, ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చూస్తూనే ఉన్నాము, వీళ్ళ అరాచకాలు అనేవి మొదలయ్యాయి. వీటిని ఏ విధంగా ఖండిస్తున్నారు అసలు? ప్రజల నుంచి ఈ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడుల పట్ల అసహించుకుంటున్నారు జనం. అధికారంలోకి రాగానే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన నాయకులు ముందే చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చే విధ్వంసం సృష్టిస్తామని, అందులో భాగంగానే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. ఎంతమంది పోలీసులు ఉన్నా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. లేళ్ల అప్పిరెడ్డి ఆఫీస్ పైన దాడి చేస్తూ ఉండగా పోలీసులు కూడా కళ్ళు అప్పగించి చూసిన పరిస్థితి. అలానే విడుదల రజనీ కార్యాలయం పైన దాడి చేస్తూ ఉంటే పోలీసులు దాదాపు 50 మంది పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. పూర్తిగా గుంటూరు అలానే పల్నాడు జిల్లాల్లో పోలీసులు చేతులు ఎత్తేశారని చెప్పుకోవచ్చిన పరిస్థితి నెలకొంది. అశోక్, ఇంత జరుగుతున్నా ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? దీని వెనక ఉద్దేశం ఏమని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు కళ్ల ముందే పార్టీ కార్యాలయాలపైన ఆఫీసులపైన దాడులు చేస్తున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఆఫీసు పైన దాడి చేశారు. బరి తెగించి వెళ్లే కారులను సైతం ఆపి దాడులు చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఏమీ అనరు అనే ఒక భయం లేకపోవటం, పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందుకే జనసేన తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.